కొండల మీదుగా సూర్యుడు తబంగి చూస్తున్నాడు. గాలిలో తేలికపాటి మంచు కమ్ముకుంది. మెల్రో కొత్త రోజు మొదలంది. చెట్ల మీద పిట్టలు కిలకిలలాడుతున్నాయి. రవి అనే చిన్న పిల్లాడు సైకిల్ తాకుకుంటూ వెళ్తున్నాడు. ఇరుకు సందులోంచి సైకిల్ నడుపుతున్నాడు. ఉదయం వెలుతురులో మంచు బిందువులు మెరుస్తున్నాయి. రవికి సైకిల్ తొక్కడం చాలా ఇష్టం. గాలి తన జుట్టులో తాకుతుంటే అతనికి స్వేచ్ఛగా అనిపించేది. అతని చుట్టూ వారు మెల్లగా మెలకొంటోంది. వంటింట్లో నుంచి వచ్చే అల్పాహారం వాసన అతనికి తగులుతోంది. రవి ఆరి బావి దగ్గరికి సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్నాడు. అది ఆరి మధ్యలో అందరూ కలిసే చోటు. రవి తన సైకిల్ ని ఒక పెద్ద మర్రి చెట్టు కింద ఆపాడు. ఆ చెట్టు కింద చల్లని నీడుంది. ఎండెంత కాస్తున్నా రవికి అక్కడ సేద తీరడం చాలా ఇష్టం. ఎండ బాగా కాస్తున్నా ఆ చెట్టు నీడ చల్లగా ఉంది. రవి ఆ చెట్టు కింద కూర్చుని తన చుట్టూ ఉన్న ప్రకృతిని ఆస్వాదించాడు. అక్కడి నుంచి అతను బావిని స్పష్టంగా చూడగలిగాడు. బావి దగ్గర ఆడవారు వాళ్ళ పనుల్లో నిమగ్నమా ఉన్నారు. రవి వాళ్ళను చూస్తూ వాళ్ళ కష్టాన్ని గమనించాడు. అకస్మాత్తుగా రవికి ముందు ఎప్పుడూ చూడని ఒక అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయి చాలా అందముగా ఉంది. ఆ అమ్మాయి ఒక ముసలావిడికి నీళ్లు చేదుస్తుండగా సహాయం చేస్తోంది. ఆమె సహాయం చూసి రవికి ఆశ్చర్యం వేసింది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. ఆమెకు పొడవాటి నల్లటి జుట్టు, ప్రకాశవంతమైన దైగల్ కళ్ళు ఉన్నాయి. కానీ రవిని ఆకర్షించింది ఆమె చిరునవ్వు. ఆ చిరునవ్వు ఆమె మొహం మొత్తాన్ని వెలిగించింది. రవి కత్తురు ఆమె మీదుంచి తిప్పుకోలేకపోయారు. ఆమె ఇతర స్త్రీలతో నవ్వుతుండగా అతను చూస్తూనే ఉన్నాడు. రవి గుండెలో ఒక వింత అనుభూతి కలిగింది. ఈ అమ్మాయి ఎవరు? రవి ఆలోచించారు. అతను ఆమెతో మాట్లాడాలని కోరుకున్నారు. ఆమె చిరునవ్వు రవిని మరింత ఆకర్షించింది. ఆ అమ్మాయి ముసలావిడి బావి దగ్గర నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు బారి బయట ఉన్న పొలాల వైపు నడిచారు. రవి వాళ్ళని అనుసరించాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళకి కొంచెం దూరంలోనే ఉన్నారు. అతను ఆ అమ్మాయిని భయపెట్టడం ఇష్టం లేదు. ఆమె ఎక్కడికి వెళ్తుందో చూడాలనుకున్నారు. రవి నెమ్మదిగా సైకిల్ తొక్కకారు. చుట్టూ ఉన్న ప్రకృతిని చూసి ఆనందించారు. పొలాలు పచ్చగా కలకాలలాడుతున్నాయి. పంటలతో నిండి ఉన్నాయి. గాలిలో కీటకాల శబ్దాలు వినిపిస్తున్నాయి. రవి ఆ అమ్మాయిని, ముసలావిడిని ఒక చిన్న గుడిసెలోకి వెళ్లడం చూశారు. అతను కొంచెం దూరంలో సైకిల్ ఆపారు. దాన్ని ఒక చెట్టుకి ఆనించి కూర్చున్నారు. ఆ అమ్మాయితో ఒక వింత అనుబంధం అతనికి కలిగింది. రోజులు వారాలుగా మారాయి. కాలం వేగంగా గడుస్తోంది. కానీ రవి మనసులో మాత్రం ఒకే ఆలోచన తిరుగుతూనే ఉంది. ప్రతిరోజు ఉదయం రవి ఆ అమ్మాయిని బావి దగ్గరగా చూసేవాడు. ఆమెను చూడగానే అతని మనసు ప్రశాంతంగా మారేది. ఆమె పేరు ప్రియ అని తెలుసుకున్నాడు. ఆ పేరు అతని మనసులో ఎప్పటికీ నిలిచిపోయింది. దూరం నుంచి ఆమెను చూస్తూ అతని హృదయం నిశ్శబ్దంగా ఆరాటపడేది. ఆమె నవ్వు అతని మనసును కదిలించేది. అతను ఆమెతో మాట్లాడాలనుకున్నాడు. కానీ చాలా సిగ్గుపడేవాడు. ఆమెతో మాట్లాడే ధైర్యం అతనికి రాలేదు. ఒకరోజు రవి ప్రియ పొలాల నుంచి వస్తుండగా చూశారు. ఆమె కష్టపడి పని చేస్తూ కనిపించింది. ఆమె బరువైన కట్టెల మోపు మోస్తుంది. అకస్మాత్తుగా ఆమె జారి పడిపోయింది. కట్టెలు దారిలో చెల్లాచెదురుగా పడ్డాయి. రవి గుండె ఆగిపోయినట్లయింది. ప్రియ నొప్పితో మూల్గింది. ఆమె బాధ అతని మనసును కలిచివేసింది. ఆమె లేవడానికి ప్రయత్నించింది, కానీ గాయపడింది. ఆమె ముఖంలో నొప్పి స్పష్టంగా కనిపించింది. రవికి ఆమె మీద చాలా జాలి కలిగింది. అతని మనసు ఆమెకు సహాయం చేయాలని కోరుకుంది. అతను త్వరగా మిగిలిన కట్టెల ముక్కను సేకరించి దారి పక్కన చక్కగా ఉంచారు. అతని చేతులు వేగంగా కదిలాయి. ప్రియ చుట్టూ చూసింది. ఆమె నుదుటి మీద గందరగోళం కనిపించింది. ఎవరు సహాయం చేశారో అర్థం కాలేదు. రవి తనలో తాను నవ్వుకున్నాడు. అతని హృదయం రహస్యానందంతో నిండిపోయింది.
ఆమెకు సహాయం చేసినందుకు అతనికి సంతోషం కలిగింది. ప్రియ తన మోపును మోసుకుని తన దారిలో వెళ్ళిపోయింది. రవి ఆమెను చూసి తన మనసులో ఒక కొత్త ఆశను కలిగించుకున్నారు. ఆరు ఉత్సాహంతో గజ్జగజ్జలాడుతోంది. వార్షిక ఉత్సవం దగ్గర పడుతోంది. సంబరాలు, సంగీతం, నృత్యం, కుటుంబాలు, స్నేహితులు కలిసి సంతోషించే సమయం. గాలిలో ఆతీత నెలలోంది. ఆరి బారుడు వీధులను అలంకరిస్తుండగా రవి చూస్తున్నారు. రంగురంగుల బ్యాడ్లు గాలిలో రెపరెపలాడుతున్నాయి. ప్రతి ఇంటి ద్వారం పూల దండలతో అలంకరించబడింది. గాలిలో ధూపం తీయని వాసన వ్యాపించింది. వీధుల్లో డప్పులు, పిల్లన గ్రోవుల శబ్దాలు మారుమోగాయి. ఈ ఉత్సవం పరయం చీగురించే సమయం కూడా. ఇది తన అవకాశం అని తెలుసు. ప్రియకి తన భావాలను వ్యక్తపరచడానికి ఒక మార్గాన్ని కనుగొంటారు. సూర్యుడు అస్తమిస్తుండగా భారీ వాలరు భారీ మంజలో గుమిగూడారు. రైపుడి కోసం జనంలో వెతికారు. ఆమె కొంతమంది స్త్రీలతో నిలబడి ఉండటం చూశారు. రవికి నేరుగా ప్రియతో మాట్లాడటానికి ధైర్యం చాలలేదు. అతను ఇంకా చాలా సిగ్గుపడ్డారు. దానికి బదులుగా ఆమెకు బహుమతి ఇవ్వని నిర్ణయించుకున్నారు. ఒకరోజు మార్కెట్లో ప్రియ ఒక అందమైన పూలదండను చూసి మురిసిపోవడం రవికి గుర్తుంది. రవి నిశ్శబ్దంగా ఆ దండను కొని బావి దగ్గరికి వెళ్లారు. ప్రియ తన భావాన్ని అర్థం చేసుకుంటుందని ఆశిస్తూ బావి దగ్గర దండను జాగ్రత్తగా ఉంచారు. అతను వెళ్ళిపోతుండగా రవికి ఆందోళన కలిగాయి. ప్రియకి తన బహ్న చిచ్చుతుందా? తన భావాలను అర్థం చేసుకుంటుందా? మరుసటి రోజు ఉదయం రవి కడుపులో ఒక వింత భావంతో మేల్కొన్నారు. రవి బావి దగ్గరికి చేరుకున్నాడు. అతని గుండె బరువైంది. దండ అక్కర్లేదు. ఎవరైనా తీసుకున్నారా? ప్రియకి నచ్చలేదా? రవి బాధపడ్డాడు. అకస్మాత్తుగా అతని వెనుక నుంచి ఒక మెల్లనైన స్వరం వినిపించింది. రవి తిరిగి చూశాడు. అది ప్రియే. ఆమె చేతిలో పూలదండ ఉంది. ఆమె నవ్వుతోంది. రవి గుండె దదదలాడింది. ప్రియ మెల్లగా, ఈ చాలా అందమైన దండ, ధన్యవాదాలు అని అంది. రవి తన మాట పూర్తి చేసేలోపు ప్రియ పిన్ని ఆమెను పిలిచింది. ప్రియ రవికు తిరిగింది. ఆమె కళ్ళు మెరుస్తున్నాయి. నేను వెళ్ళాలి. ఆమె గుసగుసలాడింది. కానీ రేపు ఇక్కడ కలుద్దామా? అదే సమయానికి? రవి తల అప్పగలిగారు. అతని హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది. మరుసటి రోజు ఉదయం రవి బావి దగ్గర ఎదురు చూస్తూ నిలబడ్డారు. అతని హృదయం ఆతతో నిండిపోయింది. ప్రియ కొద్దిసేపటికే వచ్చింది. అతన్ని చూడగానే ఆమె ముఖం చిరునవ్వుతో వెలిగిపోయింది. ఆ రోజు వారు బావి దగ్గర గంటల తరబడి మాట్లాడుకున్నారు. వారి జీవితాల గురించి, వారి కళ గురించి, భవిష్యత్తు కోసం వారి ఆశల గురించి కబుర్లు చెప్పుకున్నారు. సూర్యుడు అస్తమిస్తుండగా వారు వీడ్కోలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమంది. రోజులు వారాలుగా, వారాలు నెల్లుగా మారాయి. రవి, ప్రియ విడదీయరాని వారు అయ్యారు. వారు ప్రతిరోజు కలుసుకునేవారు. ప్రతి క్షణం ఒక కొత్త జ్ఞాపకాన్ని సృష్టించేది. వారు ప్రతిరోజు బావి దగ్గర కలుసుకునేవారు. అక్కడ ప్రేమ మరింత బలపడేది. ప్రతిరోజు వార్త ప్రేమ బలపడుతూనే ఉంది. వారు ఒకరినొకరు చూసుకుంటూ, చేతులు పట్టుకుని భవిష్యత్తు గురించి కలలు కంటూ ఉండేవారు. ఒక మధ్యాహ్నం రవి ప్రియని తనకు ఇష్టమైన ప్రదేశానికి తీసుకెళ్లారు. అది ఒక ప్రత్యేకమైన రోజు. అది అడవిలో ఒక ఏకాంత ప్రదేశం. అక్కడ వాళ్ళు ఎప్పుడు కలుసుకునేవారు. అక్కడ పెద్ద మర్రి చెట్టు గర్వంగా నిలబడి ఉంది. ఆ చెట్టు వారి ప్రేమకు సాక్షిగా నిలిచింది. రవి తన జేబు కత్తి తీసి చెట్టు బేడు మీటు ప్రియ ఆస్తిగా చూస్తోంది. ఆమెకు తెలియని ఒక రహస్యం ఆ చెట్టులో దాగి ఉంది. ఏం చెక్కున్నావు రవి? ఆమె అడిగింది. రవి నవ్వాడు. అతని కళ్ళలో ప్రేమ బెరిసింది. మాన్ ప్రేమకు చిహ్నం అని అతను జవాబిచ్చారు. ఆ మాటలు ప్రియ హృదయాన్ని తాకాయి. చెట్టు మొండె మీద చెక్కలో లోతుగా చెక్కబడి వాళ్ళ ఇనీషియల్స్ ఉన్న ఒక హృదయం ఉంది. అది వాళ్ళ ప్రేమకు ఒక శాశ్వత గుర్తుగా నిలిచింది. వారు అక్కడ నిలబడి వాళ్ళ చేతులు పెనవేసుకుని ఆ హృదయాన్ని చూసి ఆనందించారు. రవి, ప్రియ వాళ్ళ ప్రేమ శాశ్వత అని తెలుసుకున్నారు. ఆ చెట్టు, ఆ హృదయం వాళ్ళ ప్రేమ కథను ఎప్పటికీ గుర్తు చేస్తాయి.